నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండలంలో జనవరి 26, 27 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దర్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బంది సమక్షంలో జాతీయ పతాకాన్ని దర్పల్లి మండల సిఐ సైదా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి పోలీస్ సిబ్బంది పోలీస్ కవాతు నిర్వహిస్తూ జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల సిఐ సైదా మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు సుదీర్ఘ పోరాట ఫలితమే ఈనాటి దేశ స్వాతంత్ర భారతదేశం మనకు ఇచ్చిన భారత రాజ్యాంగ హక్కులను న్యాయబద్ధంగా ప్రతి పౌరుడు అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా తమ బాధ్యతగా ఈ దేశ పౌరునిగా దేశ సేవకై పాల్పడుతూ తమ లక్ష్యాలను జయించాలని సిఐ సైదా కోరారు. అలాగే పోలీస్ శాఖ వారికి మండల ప్రజలందరూ సంపూర్ణ సహకారాలు అందించాలని, మండల కేంద్రంలో శాంతి భద్రతల పట్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులను నిర్వర్తిస్తుందని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ పోలీసు వారి సూచనలు అతిక్రమించిన, శాంతి భద్రతను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా ఎంతటి వారికైనా సహించేది లేదని, పోలీసు వారు కేసులు నమోదు చేయడం జరుగుతోందని సిఐ సైదా తెలియజేశారు. ఓకే సార్ ఎక్కువ వస్తుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నిలబడండి సార్. రైట్ ఇటు ఓకే రైట్. ఆరోగ్యం జాగ్రత్త కాపాడుతూ మీ యొక్క డ్యూటీని చేయవలసిందిగా పర్సనల్గా చెప్పగలుగుతున్నాను. అర్థమైనంత వరకు మీరు ఏం చేస్తున్నారు డ్యూటీ అప్పట్లా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవుతుంది కాబట్టి సోషల్ మీడియా తగ్గట్టుగానే మన డ్యూటీ మనం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి అన్నెసరిగా ఎవరితో మాట్లాడటము, అన్నెసరిగా ఏదైనా చెప్పడము, మన వరకు మన డ్యూటీలో భాగంగానే మనకు అన్ని ఐపీసీఆర్ సోషల్ ప్రకారం ఏ విధంగా ఇచ్చావో కాన్స్టిట్యూషన్ ఆఫ్ దానికి సంబంధించి దానికి తగ్గట్టుగానే మన డ్యూటీ మనం చేయాలి తప్ప ఆపోజిట్ పర్సన్స్ యొక్క రైట్స్ హరించే అధికారం ఎవరికి లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మనం ఒకసారి చెప్తున్నాను. అదేవిధంగా ఉంటూ మన బాధ్యతలు మనం చూస్తూ మన డ్యూటీ మనం సగరంగా చేస్తూ మన పైన ఆధారపడ్డ కుటుంబం ఉన్నది. ఏదన్నా చిన్న జరగడానికి చిన్న ఇష్యూ అయినా కానీ మన మీద ఆధారపడ్డ కుటుంబం రోడ్డు మీద పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకొని మన కుటుంబం సంబంధించిన పిల్లలు, భార్య పిల్లలు కూడా మనకు చదువుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలి. నా సైడ్ నుంచి మీకు ఎటువంటి అవకాశం ఉన్నా పిల్లల స్టడీ విషయంలో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా అడ్వైస్ కావాలన్నా కానీ నాట్ ఓన్లీ ఇక్కడ ఎప్పుడున్నా కానీ ఎల్లవేళలా సర్దుబాటులో ఉంటాను చేసి నాకు ఫోన్ కాల్ చేసినా కానీ నా సైడ్ నుంచి ఎంతవరకు సమాచారం పక్కా నేను చేయగలను. అందరికీ థ్యాంక్ యూ.
దినోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పౌరులందరూ కూడా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక గుర్తు చేసుకునే విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి రాజ్యాంగానికి లోబడి మనము అన్ని వేళలా ప్రజలకి సెక్యూర్గా ఉండే విధంగా వాళ్ళకు సెక్యూరిటీ అనేది మన పోలీస్ ద్వారా కల్పించబడుతుంది. కాబట్టి మన విధులను సక్రమంగా నిర్వహించుకుంటూ పౌరులందరూ కూడా ప్రాథమిక హక్కులే కాదు విధులు కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు అమలు అయ్యే విధంగా అంటే వాళ్ళు ప్రాథమిక విధులను కూడా నిర్వర్తించే విధంగా పాటించే విధంగా మనము గైడ్ చేసుకుంటూ మన డ్యూటీని ఆరోగ్యం కాపాడుకుంటూ నిర్వర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మన సిఐ గారు కూడా ప్రతిసారి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనందరూ కూడా ముందుండి ఒక రక్షక కవచంలాగా మనమందరము జనాలకి రక్షక బదిలాగా ఉంటే మనకు కవచంలాగా మన సెక్యూరిటీ ఆఫీసర్ అందరూ కూడా మనకి ఒక రక్షక కవచంలాగా ఉండి మనల్ని కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా క్రమశిక్షణకు మారుపేరు మన పోలీస్ శాఖ కాబట్టి క్రమశిక్షణను ఎటువంటి అవలంబించకుండా అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి రాజకీయ అందరూ కూడా మరొకసారి